ఇండియాలో గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ గ్లోబల్ ప్రైజెస్ కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. ఆహ్, గ్లోబల్ మార్కెట్‌లో ప్రైస్ ఒకటి అండ్ ఇండియా మార్కెట్‌లో ప్రైస్ ఒకటి. ఈ డిఫరెన్సెస్ అయితే రాండమ్‌గా రాదు. ఇక్కడ చూడండి. మనము గోల్డ్, గోల్డ్ మినీ అండ్ సిల్వర్. గోల్డ్ మినీ వచ్చేసి సమ్‌వేర్ 6-8% డిఫరెంట్‌గా ట్రేడ్ అవుతుంది ఫ్యూచర్స్‌లో అండ్ స్పాట్‌లో. అండ్ సిల్వర్ వచ్చేసి 12-14% డిఫరెంట్ ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. సో, మనం చూసుకుంటే ఇక్కడ మొన్న రీసెంట్ ఫాల్‌లో మనం ఇఫ్ యూ అబ్జర్వ్ గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ నావ్స్ అన్నీ హై నావ్‌తోని మ్యాచ్ అయ్యి ఫాల్ అయినాయి. ఆహ్, అంటే ఇక్కడ మనము పానిక్ బయింగ్ అయితే లేదు. ఆర్టిఫిషియల్ ప్రీమియం గూడా లేదు. సో, మార్కెట్ అయితే కొంచెం ఫెయిర్‌గానే బిహేవ్ చేసిందని నేను అనుకుంటా మొన్న ఫాల్‌లో. సో, ఈ డిఫరెన్సెస్ ఎందుకొస్తుందంటే ఇండియా మార్కెట్‌లో కొన్ని అడిషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ మెటల్స్‌కి. ఇంపోర్ట్ డ్యూటీస్ గానీ, జీఎస్టీ గానీ, రూపీ డాలర్ మూవ్‌మెంట్ అండ్ ఇ ఇవన్నీ ఇండియా ప్రైజెస్‌ని గ్లోబల్ ప్రైజెస్ కన్నా ఎక్కువగా ట్రేడ్ చేసేలా చేస్తాయి. అండ్ సో, నేనైతే వెయిట్ జేసి ఇన్వెస్ట్ జేయమని జెప్తాను. అందుకే జస్ట్ ఒక ప్రైస్ డిఫరెన్స్ జూసి డైరెక్ట్ కంక్లూజన్‌కయితే రాకండి. అండ్ మార్కెట్ స్ట్రక్చర్‌ని గూడా అర్థం జేసుకోమని ఐ వుడ్ సే. థాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫాలో మీ ఫర్ మోర్.